హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్త, తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం భక్తుల కోసం అయితే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో టీటీడీ భక్తులకు శుభవార్త. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు వృద్ధులు మరియు వికలాంగులకు శుభవార్త అందించింది. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వీరికి 2 స్థానాలు కేటాయించారు. ఉదయం 10 గంటల సమయానికి మరియు రెండవది మధ్యాహ్నం 3 గంటలకు. కానీ సీనియర్ సిటిజన్లకు మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. కానీ సీనియర్ సిటిజన్లకు ఈ ఉచిత దర్శనం కోసం మీరు S1 కౌంటర్ వద్ద ఫోటోతో కూడిన వయస్సు రుజువును చూపించాలి. సో వంతెన కింద ఉన్న గ్యాలరీ నుంచి రహదారి ఆలయం కుడివైపు గోడకు వెళ్తుంది. సో మీరు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మంచి సీటింగ్ ఏర్పాటు ఉంటుంది. మీరు లోపల కూర్చున్నప్పుడు వేడివేడి అన్నము, సాంబార్ అన్నము, పెరుగు అన్నము మరియు వేడివేడి పాలు వస్తాయి. అన్నీ ఉచితం. ఈ దర్శనం చేసుకునే వృద్ధులు ₹20 చెల్లించి 2 లడ్డూలను పొందవచ్చు. మరిన్ని లడ్డూలను పొందడానికి మీరు ₹25 ప్రతి లడ్డు కోసం చెల్లించాల్సి ఉంటుంది. టీటీడీ ప్రకారం ఆలయ గేట్ పార్కింగ్ వద్ద ఒక ఎలక్ట్రానిక్ వాహనం ఉంది. అది మిమ్మల్ని కౌంటర్కు తీసుకెళ్తుంది. దర్శన సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా సీనియర్ సిటిజన్లను మాత్రమే హాజరయ్యేందుకు అనుమతించబడతాయి. శ్రీవారి దర్శనం తర్వాత 30 నిమిషాల లోపు బయటకు బయలుదేరవచ్చు. తదుపరి సమాచారం కోసం అయితే తిరుమల హెల్ప్ లైన్ కూడా సంప్రదించవలసిందిగా తిరుమల బోర్డు తెలిపింది ఫ్రెండ్స్.